శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 18వ తేదీ 12వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమానశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం తదియ తిథి ఉదయం 11 గంటల 55 నిమిషాల వరకు. తదుపరి చవితి. పుష్యమీ నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాల వరకు. తదుపరి ఆశ్లేష నక్షత్రం. ఐంద్రయోగం రాత్రి 10 గంటల 25 నిమిషాల వరకు. తదుపరి వైధృతి యోగం. భద్రకరణం ఉదయం 11 గంటల 55 నిమిషాల వరకు. తదుపరి భవకరణం. వర్జ్యం ఉదయం 11 గంటల 9 నిమిషాల నుండి 12 గంటల 47 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 47 నిమిషాల నుండి 12 గంటల 31 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 8 గంటల 55 నిమిషాల నుండి 10 గంటల 33 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం మహాగణేశ పర్వమైనటువంటి సంకటహర చతుర్థి ఈనాడు. గణపతికి సంబంధించినటువంటి పర్వం ప్రతి నెలలో కూడా కృష్ణపక్షంలో చవితి నాడు వస్తుంది. ఈ చవితి సూర్యోదయానికి లేకపోయినా తప్పకుండా సూర్యాస్తమయానికి పరివ్యాప్తమై ఉండాలంటారు. ఈ సంకటహర చతుర్థి నాడు ఎవరైతే గణపతిని ఆరాధిస్తారో, ముఖ్యంగా గణపతికి గరికతో అర్చన చేస్తారో, పగలంతా ఉపవాసం ఉండి ఉదయం పూట గణపతి నామంతో రోజును ప్రారంభించి రోజంతా ఉపవసించి సాయంకాలం ప్రదోషకాలంలో గణపతికి అభిషేకం ఇతోధికంగా అర్చన చేసి ఎవరైతే గణపతిని ఆరాధిస్తారో వారికి సమస్త విధాలైనటువంటి సంకటాలు తొలగజేసేటటువంటి చవితి ఈనాడు. కాబట్టి దీన్ని సంకటహర చతుర్థి అని, సంకష్టహర చతుర్థి అని కూడా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. గణపతికి ఉన్నటువంటి అనేక స్తోత్రాల్లో అనేక రూపాలలో ఈ సంకష్ట గణపతి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రూపం. ఇది 32 రూపాల్లో కాకుండా 64 స్వరూపాల్లో మనకి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఇటువంటి ఈ గణపతి స్తోత్రాన్ని స్వయంగా నారదుల వారు చెప్పినట్లుగా కూడా చెప్పబడుతుంది. ప్రణమ్య శిరసాదేమం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరణి నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే అని సమస్త విధాలైనటువంటి ఆయురారోగ్యాలు శుభాలు అందజేసేటటువంటి చవితి సంకటహర చతుర్థి పర్వం ఈనాడు. ఈ వ్రతాన్ని విధి విధాన పురస్సరంగా చేయలేనటువంటి వాళ్ళు గణపతిని దర్శించడం వల్ల, అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి గణపతికి సైతం గరికతో గనక అర్చన చేసినట్లయితే స్వామి గురించి చెప్తూ గరిక పూజ మెచ్చు గబ్బివేల్పు అని చెప్తారు. స్వామికి గరిక ఒక్కటి ఉంటే చాలట, పుష్పజాతి తెచ్చి పూజలే లేకున్నా గరిక పూజ మెచ్చు ఘనదైవం ఇవ్వడని. ఈ గరిక పూజ చేస్తే చాలు ఆయన సమస్త శుభాలను మనకు అందజేస్తాడు. గరికకు ఉన్నటువంటి విశేషం ఏమిటంటే సహస్ర పరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుం హరతుమే పాపం దూర్వాదు స్వప్ననాశిని అని వేదంలో చెప్పబడుతున్నటువంటి మాట. సమస్త శుభాలను మనకు అందించి పాపాలను నశింపజేసి దుస్వప్నాలను హరించేటటువంటి శక్తి గరికకు ఉంటుంది. కాబట్టి అటువంటి గరికతో అర్చన, గణపతి స్తోత్ర పారాయణ ఈనాడు చేయటం వల్ల గణపతి యొక్క దివ్యకృప మనందరికీ పరిపూర్ణంగా లభిస్తుంది. అటువంటి గణపతి నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలిస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల శుభకార్యాలు అనుకూలంగా పూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు మార్గశీర్ష బహుళ తృతీయ అంటే తదియ ఉదయం 11 గంటల 55 నిమిషాల వరకు. తదుపరి చతుర్థి. ఈరోజు సంకష్టహర చతుర్థి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించి ఉన్నాడు. కర్కాటకంలో చంద్ర కుజులున్నా కుజుడు వక్రీకరించి ఉన్నాడు. కన్యలో కేతు ఉన్నాడు. వృశ్చికంలో బుధుడుంటే ధనుస్సులో రవి ఉన్నాడు. మకరంలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
తొందరపడి వాగ్దానాలను చేసే అవకాశం ఉంది. అది మంచిది ఏమాత్రమూ కాదు. న్యాయస్థానంలో శుభవార్తని వినే అవకాశం ఉంది, చక్కని తీర్పుని వినే అవకాశం ఉంది అనే యథార్థం తెలిసినా దాన్ని బయట పెట్టకపోవడం, గుంభనగా ఉంచడం చాలా చాలా అవసరం. కుటుంబంలో ఏ ఒక్కరికి అనారోగ్య భావన లేకుండా ఉండేలా సరైనటువంటి ఔషధ సేవని చేయిస్తూ ఉండడం, పర్యవేక్షిస్తూ ఉండడం అవసరం. ఈర్ష్య, అసూయ, పగ, ద్వేషము ఉన్నటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ ఉన్నట్లయితే వారి విషయంలో తగుమాత్రపు జాగ్రత్తని పాటించడం తప్పనిసరి. సంకష్టహర చతుర్థి సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని పూజించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో అధిక లాభాలు కలిగే అవకాశం ఉంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే భ్రాతృవర్గంతో ఏమాత్రపు అనుకూలమైనటువంటి విధానము ఉండకపోవచ్చు. పైవారు చెప్పేటటువంటి మాటల్ని మాత్రమే వినే ధోరణి కూడా ఉండొచ్చు. దూరపు బంధువులైన వాళ్ళు, అలాగే బాల్యమిత్రులైనటువంటి వారు వచ్చేటువంటి అవకాశం ఉండి వారిని తగుమాత్రంగా పలకరించి పంపించడం అవసరం తప్ప విశేషమైన పరిచయాలను పెంపొందించుకోవడం ఏమాత్రం సరికాకపోవచ్చు. ఎప్పటి నుండో ఉండేటటువంటి ఆ స్థలాలను, పొలాలను, భూములను, వేటినో అమ్మేటటువంటి సందర్భంలో తగు నిర్ణయాన్ని వెంటనే చేసుకోవడం ₹1 తక్కువైనప్పటికీ కూడా చాలా మంచిది. ముందు నాటికి ఇంతటి ధర లభించే అవకాశం ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం ఒకప్పుడు వచ్చి శస్త్రచికిత్స కానీ చేయించుకుని ఉండి ఉన్నట్లయితే వైద్య పునఃపరీక్ష అవసరం. ఈ విషయంలో బద్దకించడం సరైనటువంటి పని కాకపోవచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని ఆరాధించి బెల్లపు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి కలగచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ఆచి తూచి అడుగు వేయవలసి వస్తూ ఉంటుంది. పై అధికారులు అనుకూలమైనటువంటి భావాన్ని ప్రదర్శిస్తూ ఉన్నప్పటికీ తమ విషయంలో సంపూర్ణంగా అది నిజమే అని నమ్మడం సరికాకపోవచ్చు. దూరభార ప్రయాణాన్ని ఖచ్చితంగా ఈ వారంలో చేయవలసి వస్తుంది. ఏ విధమైన వస్తు చౌర్యం, వస్తు నష్టం లేకుండా ఉండే విధంగా తగినటువంటి ఏర్పాట్లను చేసుకోగలగాలి. ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో సంయమనాన్ని పాటించక తప్పదు. ఆర్థికమైనటువంటి పెంపు వేతనంలో ఏమాత్రము ఉండే అవకాశం లేదు. అయితే బాధ్యత మాత్రం తప్పక పెరిగి తీరుతుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా మిథున రాశి వారు శక్తి గణపతిని ఆరాధించి కొబ్బరి మొక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య లాభం కలగచ్చు. వ్యాపార అభివృద్ధిని చేసుకోగలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దిగులుగా ఉంటారు. అన్నీ అలా సమస్యల రూపంగా కనిపిస్తూ ఉంటాయి తప్ప ఏ సమస్యకి పరిష్కార మార్గం ఉండకపోవచ్చు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య కూడా సయోధ్య మధ్యమంగానే ఉండేటటువంటి కారణంగా సూచన కానీ సలహా కానీ ఇచ్చేవారు ఎవరు ఉండకపోవచ్చు. ఏ పరిస్థితుల్లో కూడా రాజీ పడ్డం అనేటువంటిది ఏమాత్రమూ సరి కాదు. అధర్మానికి రాజీ ఏమాత్రము పడకుండా ధర్మ మార్గంలోనే ఉంటానని చెప్పగలగాలి. పై అధికారులతో, తోటివారితో, క్రింద ఉన్నటువంటి ఉద్యోగులతో కూడా. నష్టం ఏమీ సంభవించదు సరికదా, నిజాయితీ గుర్తింపబడే అవకాశం కూడా ఉండొచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం అనుకూలంగా ఉంటూ ఉంటుంది. ఖర్చు కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలనేటటువంటి పొదుపు సూత్రం పాటింపబడుతుంది కూడా ఈ రాశి వారికి ఈ రోజున. సంకష్టాల చతుర్థి సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి చెరక ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయం ఆర్థికమైనటువంటి లాభంతో సహా కలగచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా బలంగా ఉండలేకపోవచ్చు. ఉన్నటువంటి స్థలాల్లో ఒక స్థలాన్ని అమ్మేటటువంటి ఆలోచన కలగచ్చు. వెంటనే ధర కూడా నిశ్చయింపబడచ్చు. తమకు ఉన్నటువంటి పలుకుబడి కారణంగా ధర మంచి ఉన్నత స్థాయిలో ఉంటుంది. అయితే
ఆ వచ్చినటువంటి ధనాన్ని పంచుకునేటటువంటి తీరులో అన్నదమ్ములు అప్పచెల్లెల మధ్య విరోధభావం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఏ ఆలోచన చేసినప్పటికీ కూడా సొంత సంతానంతో చిన్నమైనటువంటి విభేదాలు విరోధాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో అవివాహితలుగా ఉన్నటువంటి స్త్రీజనానికి మెల్లగా పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం కనిపిస్తూ ఆర్థికమైనటువంటి లోటు కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేయడం ఈ రాశి వారు అంత సరైన పని కాకపోవచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని ఆరాధించి దుంపకూరని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల వివాదాలు పరిష్కరింపబడమే కాకుండా భూ లాభం సిద్ధించే అవకాశం ఉంది. వాయవ్య ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కుటుంబంలో అందరికీ కూడా ఏదో ఒక నలత లేకుండా ఉండకపోవచ్చు. పూర్తిగా మందుల మీదనే శరీరాన్ని నడపాలనేటటువంటి ఆలోచన ఏమాత్రము సరికాదనే చర్చ కూడా కుటుంబంలో ప్రారంభం కావచ్చు. ముఖ్యంగా రాజకీయ నాయకులతోనూ అలాగే మంచి ధనవంతులైనటువంటి వారితోనూ పరిచయాలు ఉన్నటువంటి కారణంగా ఆర్థిక లాభం వీరికి రాబోదు సరికదా వారి ఇబ్బందుల్లో పాలు పంచుకోవలసిన అవసరాలు కూడా ఏర్పడవచ్చు. జాగ్రత్తగా ఉండి తీరాలి. ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగవు, కానీ శారీరకంగా కొద్ది అలసటగాను నలతగాను ఉండే అవకాశం గోచరిస్తోంది. బాగా ఆలోచించి మాత్రమే ఒక నిర్ణయాన్ని చేసుకోవాలి కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించేటటువంటి సందర్భంలో. సంకష్టహర చతుర్థి సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని ఆరాధించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. నిరుతి ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మాటలో దూకుడుతనం గోచరిస్తూ ఉంటుంది. తానే ధర్మబద్ధంగా వ్యవహరిస్తున్నా అనేటటువంటి ఆలోచన కూడా అనిపించవచ్చు. ఆర్థికమైనటువంటి లాభం పెద్దగా ఉండకపోయినప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఉండగలుగుతారు. దాంపత్య విషయంలో చిన్నమైనటువంటి పరపత్యాలు పెద్దవై మరో తీరు దిశకి ఆ దాంపత్య ప్రయాణాన్ని సాగవచ్చు. కొత్తదైనటువంటి వాహనాన్ని కొనుక్కుంటారు. చాలా ఎక్కువ ద్రవ్యమైనప్పటికీ దాన్ని పెద్దగా లెక్కించరు. కుటుంబంలో బంధుబాంధవ్యంతో అంత అనుబంధాలు ఈ రోజుకు ఉండే అవకాశం లేనే లేదు. ముఖ్యంగా అనుకూలులైనటువంటి వారితో, పెద్దలైనటువంటి రాజకీయ నాయకులు మొదలైన వారితో అనుబంధాలు, సంబంధ బాంధవ్యాలు మరింత ఎక్కువ కలిగి ఉంటారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా తులారాశి వారు ఊర్ధ్వ గణపతిని ఆరాధించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే గృహ లాభం సిద్ధించే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు పసుపచ్చన, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి లాభం ఆర్థికంగా ఉంది. ఇంటిని కొనుక్కోగలిగినటువంటి అవకాశం ఉండొచ్చు. స్థలాన్ని కూడా కొనుక్కునే అవకాశం ఉంది. అయితే ఇల్లు మరింత విశాలంగా ఉండేటటువంటి విధంగా కొనుక్కోగలిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాల్లో స్వీయ నిర్ణయాన్ని చేస్తారు. అది తల్లిదండ్రులకి అలాగే ఇతరులైనటువంటి మిత్రులకి కూడా నచ్చకపోవచ్చు. అయినా వినే అవకాశం తక్కువగా ఉంటుంది. వ్యాపారంలో వీరు ఇంతకుముందు చేసినటువంటి రుణం ఏదైతే ఉందో దాని మీద వడ్డీ పెరుగుతున్నటువంటి కారణంగా వడ్డీని తగ్గించుకోవడం కోసం ప్రయత్నాల్ని చేస్తారు. అవి సఫలీకృతం కాకపోయే అవకాశం ఉంది. మానసికంగా బలంగా ఉంటారు. అలాగే ప్రాచీనమైనటువంటి పురాణాలు, ఇతిహాసాలు వాటి పట్ల విశేషమైనటువంటి గౌరవంతో ఉంటారు. ఈ జాతి వారు ఈ రోజున సంకష్టహర చతుర్థి సందర్భంగా వృశ్చిక రాశి వారు నృత్య గణపతిని ఆరాధించి వెలగ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధించే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా కఠినంగా ఉంటారు. తమ మాట మీదే తాము నిలబడతారు. ఎంతటి అతి ముఖ్యమైనటువంటి చర్చ జరిగినప్పటికీ కూడా దాంట్లో పాల్గొనడం ఇష్టమే ఉండదు. కానీ మొత్తానికి ఆర్థికమైనటువంటి లాభం కోసమని స్థిరమైన ఆస్తుల్ని అమ్మే ఊహతో ఉండే అవకాశం బలంగా గోచరిస్తోంది. దూరభార ప్రయాణాలు చేస్తే తప్ప వారిని
దర్శించుకునే అవకాశం ముఖ్యులైనటువంటి వారికి ఉండకపోవచ్చు. బెదిరించినట్లయితే ఆదాయాలు రావనే యథార్థాన్ని బాగా గమనించుకుని ఎవరికైతే బదులు ఇచ్చారో వారిని ధర్మబద్ధంగా వారి నుండి సొమ్ముని సంపాదించుకోవడం శ్రేయస్కరం. మానసిక, శారీరక, అలాగే మనసుతో కూడా ఆలోచించినా అది యథార్థమని గోచరిస్తోంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ధనురాశి వారు పింగళ గణపతిని ఆరాధించి వెలగ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే అవివాహితులకి వివాహ సిద్ధి ఉంది. అంతేకాక ఆర్థిక లాభం కూడా కలగచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఆర్థికంగా వ్యాపారాన్ని ప్రారంభించినటువంటి కారణంగా లాభాలని పొందగలుగుతారు. తమ అనుయాయులకి అలాగే తమతో అనుజన్ములు కలిసి పుట్టినటువంటి వారికి గృహ నిర్మాణాన్ని చేయడమో లేక వాహనాన్ని కొనియడమో అటువంటి అంత పెద్దవైనటువంటి పనుల్ని చేయడానికి వెనకాడకపోవచ్చు. ముఖ్యంగా చేసినటువంటి వాగ్దానాలని తీర్చుకునేందుకు తగినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ మకర రాశి వారికి కూడా కుటుంబ సహకారం హెచ్చుగా ఉండేటటువంటి కారణంగా మానసికమైన దిగులుతనం అనేది మనసులో ఏమాత్రము ఉండదు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మకర రాశి వారు హేరంబ గణపతిని ఆరాధించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైన ధన లాభం సిద్ధించవచ్చు. వాయుదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ఆలోచన హెచ్చుగా చేస్తూ ఉంటారు. ఇండ్లకు సంబంధించినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ప్రత్యేక అధికారిగా నియమింపబడే అవకాశం కానీ లేదా ప్రత్యేకమైనటువంటి ప్రైవేటు అనుకూలత ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశం ఉంది. ప్రయత్నించి చూడడం మంచిది. కుటుంబంలో అందరూ కూడా సహకరించేటటువంటి కారణంగా మానసికమైన ప్రశాంతత సిద్ధిస్తుంది. వ్యసనాలకి దూరంగా ఉండగలుగుతారు. భార్యతో ఆనుకూల్యం మరింతగా ఉండేటటువంటి కారణంగా ఏది చేయబోయినా ఆమెకు తెలియచేయబడ్డాక మాత్రమే ప్రతి పని నెరవేరుతూ ఉంటుంది. శారీరకమైనటువంటి అనారోగ్యం ఏమాత్రం ఉండదు, కానీ మానసికమైన అనారోగ్యం సంతానం ఎలా ఉద్యోగాలు చేయగలుగుతారో అనేటటువంటి భీతితో మాత్రం ఉంటారు వీరు. సంకష్టహర చతుర్థి సందర్భంగా కుంభరాశి వారు హేరంబ గణపతిని ఆరాధించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వచ్చినటువంటి ఆదాయం న్యాయస్థానానికే ఖర్చు అయిపోతూ ఉండొచ్చు. అయినప్పటికీ దృఢ దీక్షతో ధైర్యంతో వ్యవహారాన్ని న్యాయస్థానంలో నడుపుతూనే ఉంటారు ఈ రాశివారు. ఈ రోజున ఎంత కృషి చేసినప్పటికీ కూడా పని తెమలదు, పని అడుగు జరగదు. కానీ అదే పనిలో నిమగ్నం అవుతూ కనిపించవచ్చు తమ మిత్రులు, బంధువులు అయినటువంటి ఆత్మీయులు. శారీరకమైనటువంటి శ్రమ పెరిగినటువంటి కారణంగా నడుముకి సంబంధించిన, మోకాలికి సంబంధించిన, మడమలకు సంబంధించిన అనారోగ్యం ప్రవేశించే అవకాశం ఉండొచ్చు. లేదా ప్రవేశించి ఉన్నట్లయితే పెరిగే విధానం గోచరించవచ్చు. వీలైనంత వరకు పనిని తగ్గించుకోవడం కానీ లేదా పని వాళ్ళని పెట్టుకుని వాళ్ళకి తరిఫీదుని ఇవ్వడం కానీ చాలా అవసరం ఈ రోజున ఈ రాశి వారికి. సంకష్టహర చతుర్థి సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాగణపతిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక పదవీ లాభం సిద్ధించే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సంకష్టహర చతుర్థి అయినటువంటి సందర్భంగాను, బుధవారం అయినటువంటి సందర్భంగాను శ్రీ మహాగణాధిపతి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి. ఈ సందర్భంగా గణపతికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే గణపతి అనుగ్రహం కలిగి విఘ్నాలన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు, కార్యసిద్ధిని పొందవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా సద్యప్రసాదిని పరిహారం పాటించడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ సద్యప్రసాదిని పరిహారం ఎలా చేయాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద
21 జిల్లేడాకులను గుండ్రంగా ఏర్పాటు చేయాలి. ఆ 21 జిల్లేడాకులకి గంధం బొట్లు పెట్టాలి. ఆ 21 జిల్లేడాకుల మధ్యలో శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరుతో చేసిన గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఆ విగ్రహం మొత్తం కూడా గంధం రాయాలి. అలా రాసిన తర్వాత ఆ విగ్రహానికి గణపతి కాళ్ళు, చేతులు, తొండము వీటన్నిటి దగ్గర కూడా కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత 21 జిల్లేడు పూలు తీసుకొని ఆ 21 జిల్లేడు పూల మాలికను గణపతి విగ్రహానికి అలంకరించాలి. ఆ తర్వాత శ్వేతార్క గణపతి విగ్రహం దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. గణపతిని తెల్ల జిల్లేడు పూలతో పూజిస్తూ శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే అని 21 సార్లు మంత్రం చదవాలి. ఆ తర్వాత గణపతికి కర్పూర హారతి ఇచ్చి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని సద్యప్రసాదిని పరిహారం అనే పేరుతో పిలుస్తారు. బుధవారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా ఇలా 21 జిల్లేడాకుల మధ్యలో శ్వేతార్క గణపతిని ఉంచి జిల్లేడు పూల మాలికను అలంకరించి జిల్లేడు పూలతో పూజించడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే తెల్ల జిల్లేడు వేరు గృహంలో ఉంచుకుంటే అది సాక్షాత్తు గణపతి స్వరూపం కాబట్టి గణపతి అనుగ్రహం కలుగుతుంది. రవి పుష్యయోగం ఉన్న రోజు అంటే ఆదివారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు కానీ పుష్యమీ నక్షత్రం ఉన్న రోజు కానీ తెల్ల జిల్లేడు వేరు ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అలా వీలు కాని పక్షంలో బుధవారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా ఈరోజు తెల్ల జిల్లేడు వేరు గృహానికి తెచ్చుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గృహానికి తెచ్చుకున్న తెల్ల జిల్లేడు వేరుని చక్కగా నీటితో శుభ్రం చేసుకొని పొడి వస్త్రంతో తుడిచి దానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి పూజా మందిరంలో ఉంచి ఆ మూటకి ఎర్ర పుష్పాలతో పూజ చేస్తూ ఓం అంతరిక్షాయ స్వాహ అని 21 సార్లు చదవండి. తీపి పదార్థ నైవేద్యం పెట్టి ఆ మూటని పూజా మందిరంలో చిత్రపటాల మధ్యలో ఉంచి ప్రతిరోజు దానికి ధూపం వేయండి. ఇలా తెల్ల జిల్లేడు వేరు ఈరోజు తెచ్చుకొని మంత్రం చదివి ఆ మూట పూజా మందిరంలో చిత్రపటాల మధ్యలో ఉంచడం ద్వారా సాక్షాత్తు గణపతి స్వరూపమైనటువంటి ఆ తెల్ల జిల్లేడు వేరు వల్ల గృహంలో సమస్త శుభాలు కలుగుతాయి. అన్ని రకాలైనటువంటి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. బుధవారంతో కూడిన సంకష్టహార చతుర్థి ఈ పరిహారాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా అక్షింతల దోషము, వివాహ దోషం అంటే ఏంటో, ఈ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.